హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, నా దగ్గర ఉంది ఐఫోన్ 11. ఇది వచ్చేసరికి నేను 16,000 రూపాయలకి అయితే కొన్నాను అనమాట. అదే విధంగా ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. నేను ఈ ఫోన్ అయితే కొరియర్ చేస్తాను. అండ్ గైస్ దీన్ని నేను దగ్గరగా 7 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. దీని ఫుల్ రివ్యూ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీని డిస్ప్లే ఏ విధంగా ఉంది, అదే విధంగా బిల్డ్ క్వాలిటీ, డిజైన్ కానీ, లేదంటే కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్, ఎందుకంటే ఈ ఫోన్ ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. అదే విధంగా 2024లో ఐఫోన్ 11 తీసుకోవచ్చా తీసుకోకూడదు అది కూడా మీకైతే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో గైస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ మనకు 2019లో అయితే లాంచ్ అయ్యింది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ వచ్చేసరికి ఇది 2021లో అయితే వీళ్ళు పర్చేజ్ చేశారనమాట. దగ్గరగా 3 years అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ చూడండి, ఈ ఫోన్ నేను కొన్నాను కదా, అతను ఏంటంటే పౌచ్ లేకుండా అయితే యూజ్ చేశాడనమాట. సో దానికోసం దీని మీద కొన్ని స్క్రాచెస్ అయితే పడ్డాయి అనమాట. సో అది ఒక రీజన్ అన్నమాట ప్రైస్ తగ్గడానికి. అండ్ గైస్ దీన్ని నేను ఎందుకు తీసుకున్నాను దీన్ని అది కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. దీని డిజైన్ వచ్చేసరికి మనకు ఫ్రంట్ వచ్చేసరికి 6.1 inch కి సంబంధించిన డిస్ప్లే అయితే ఉంటది. అండ్ టాప్ నాచ్ అయితే ఉంటది అనమాట. అండ్ బ్యాక్ గ్లాస్ ఉంటది, డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటది. అండ్ టాప్ లో ఏముండవు మనకు. అదే లెఫ్ట్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ రాకర్స్, అదే విధంగా అలర్ట్ బటన్ అయితే ఉంటది అనమాట. అండ్ రైట్ వచ్చేసరికి మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, సిమ్ ట్రే ఉంది. బాటమ్ లో వచ్చేసరికి స్పీకర్ గిల్స్, అదే విధంగా లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ గైస్ చూడండి, ఓవరాల్ గా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ కూడా చాలా బాగుంటది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ, సో గైస్ చూడండి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా మనకు నాది చిన్న చెయ్యి చూడ ఈ విధంగా అయితే ఉంటది అనమాట. ఇంకా మీరు పెద్ద హ్యాండ్ అయితే మీది, సో చాలా ఈజీగా ఉంటది ఫోన్ పట్టుకోవడానికి, యూజ్ చేయడానికి. అండ్ ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే 2024లో కూడా మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు యాజ్ ఏ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ గైస్ నెక్స్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు డ్యువల్ సిమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఈ సిమ్, ఇంకోటి వచ్చేసరికి ఫిజికల్ సిమ్. అండ్ గైస్ దాని తర్వాత రేటింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేసరికి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటది. అండ్ గైస్ చూడండి, ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఏ మొబైల్ ఫోన్ లో కూడా ఈ రేటింగ్ అనేది ఇవ్వరన్నమాట. ఓకే గైస్, ఐఫోన్ 11 డిస్ప్లే దీంట్లో వచ్చేసరికి 6.1 inch కి సంబంధించిన రిక్విడ్ రెటినా IPS LCD ప్యానల్ అయితే ఉంది. అండ్ గైస్ చూడండి, మనకు బ్రైట్నెస్ చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ట్రూ టోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రూ టోన్ అంటే చాలా మందికి తెలియదు, చాలా మంది ఒరిజినల్ ఐఫోన్ తీసుకున్నప్పుడు ట్రూ టోన్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. సో ట్రూ టోన్ అంటే ఏంటంటే మీకు టెంపరేచర్ ని బేస్ చేసుకుని కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది మనకు 720 డిస్ప్లే, ఇది ఒక ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు. బట్ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి 4K వీడియోని ప్లే చేసిన దీంట్లో అయితే మనకు ప్లే అయితే అవుతుంది అనమాట. అండ్ డిస్ప్లే కలర్స్ కానీ, లేదంటే మీరు బయట సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ కానీ అన్ని బాగున్నాయి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో డిస్ప్లే కూడా 2024 ప్రకారం మనకు చాలా బాగుంది. ఓకే గైస్, ఐఫోన్ 11 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 4GB ర్యామ్ ఉంది. అదే విధంగా యాపిల్ A13 బయోనిక్ చిప్ అయితే ఉందన్నమాట. ఇది మనకు 7 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ గైస్ పర్ఫార్మెన్స్ విషయంలో వచ్చేసరికి మీరు గేమ్స్ ఆడినా కూడా, లేదంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నా కూడా, డైలీ యూజ్ చేస్తున్నా కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావన్నమాట. చాలా స్మూత్ గా అయితే హ్యాండ్లింగ్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్. అండ్ గైస్ దాని తర్వాత దీంట్లో సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు iOS 13 లో లాంచ్ అయింది అనమాట. ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ వర్జన్ ఉందో, సో iOS 17 మీద అయితే రన్ అవుతుంది. అండ్ గైస్ దీంట్లో మనకు ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో మనకు iOS 18 కూడా వస్తుంది అనమాట. సో దాంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీంట్లో iOS 17 ఉంది. ఓకే గైస్, ఐఫోన్ 11 కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. రెండు కెమెరాస్ మనకు 12 మెగాపిక్సెల్ ఒకటి వచ్చేసరికి వైడ్ లెన్స్ ఉంటుంది 1.8 అపర్చర్ తో, ఇంకోటి వచ్చేసరికి మనకు 2.4 అపర్చర్ తో అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటది అనమాట. సో రెండు కెమెరాస్ ని మనం యూజ్ చేసి 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. గైస్ చూడండి, మీకు దీంట్లో మనకు అన్ని మోడ్స్ అయితే ఉంటాయి, వివిడ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో ఓకే గైస్, ఐఫోన్ 11లో 4K 60 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉందో. అండ్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో నేనైతే నడుస్తున్నాను అనమాట. స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో చెక్ చేయండి. సో మా బ్రదర్ మ్యారేజ్ అయితే ఉందన్నమాట. సో దానికోసమే తీసుకున్నాను. ఇది అవుట్డోర్లో ఉంది. అండ్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. చూసారు కదా, డైనమిక్ రేంజ్ ఏ విధంగా మేనేజ్ చేస్తుందో ఇక్కడ నుంచి అది మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఓవరాల్గా నాకైతే కెమెరాస్ అయితే చాలా బాగా నచ్చాయి ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసరికి మనకు 12 మెగాపిక్సెల్ సంబంధించిన స్టాండర్డ్ లెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో గైస్ ఇక్కడ మీరు శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఓకే గైస్, అయితే ఐఫోన్ 11లో 4K 60
HDF అయితే రికార్డ్ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరాతో. సో వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఇక్కడ జడ్జ్ చేయండి. నేనైతే బయటికి వెళ్తున్నాను. సో బయట ఏ విధంగా ఉందో జడ్జ్ చేయండి. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, డైరెక్ట్గా నేను సన్లైట్కి ఎదురుగా అయితే ఉన్నాను అనమాట. సో కలర్స్ ఏ విధంగా ఉన్నాయి మొత్తం మీరు చూడండి. యాక్యురసీ, అదేవిధంగా కాంట్రాస్ట్ రేషియో మొత్తం ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు అనమాట. గైస్, నేను ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే iPhone 11లో చాలా మంచి కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఫోటోగ్రఫీ చేయాలన్నా లేదంటే వీడియోగ్రఫీ చేయాలన్నా చాలామంది యూట్యూబ్ వీడియోస్ కోసం అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట ఈ మొబైల్ ఫోన్, అండ్ ఆ బడ్జెట్ రేంజ్లో. అండ్ గైస్, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే గైస్, దీంట్లో వచ్చేసరికి మనకు ఫేస్ ఐడి అయితే ఉంటుంది అనమాట. ఫేస్ ఐడి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో మీరు మొత్తం లైట్స్ ఆఫ్ చేసినా కూడా డార్క్లో ఉన్నా కూడా మీకు ఫేస్ ఐడి అనేది అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఫేస్ ఐడి కూడా చాలా సెక్యూర్గా అయితే ఉంది. ఓకే గైస్, ఫైనల్లీ మనం iPhone 11 బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. 3110 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. గైస్ చూడండి, ఈ మొబైల్ ఫోన్లో నాకు బ్యాటరీ హెల్త్ వచ్చేసరికి 79% అయితే ఉంది. అయినా కూడా గైస్, నాకు ఇది నిజం చెప్తున్నా, 1 డే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది గైస్. నేను హెవీ యూజర్ అయితే కాదు. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మీకు 1 డే కాకపోయినా ఈవినింగ్ వరకు అయితే ఈ మొబైల్ ఫోన్ అయితే మీకు ఛార్జింగ్ అయితే నిలబడుతుంది అనమాట. అండ్ గైస్, దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదే విధంగా దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. నేను ఛార్జింగ్ పెట్టేటప్పుడు నాకు ఇది దగ్గరగా 30 minutes లో 50% అయితే ఎక్కేస్తుంది అనమాట ఛార్జింగ్. అండ్ గైస్, ఓవరాల్ గా దీని రివ్యూ అయితే ఇది. ఓకే గైస్, ఈ ఫోన్ ని నేను ఎక్కడైతే పర్చేస్ చేశాను చెప్తాను చూడండి. అదే విధంగా ఈ ఫోన్ ని నేను ఎందుకు కన్సిడర్ చేశాను. సో బ్యాటరీ హెల్త్ 79 ఉన్నా అండ్ కొన్ని స్క్రాచెస్ ఉన్నా కూడా గైస్, దీన్ని నేను పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది నెవర్డ్ ఓపెన్ ఫోన్ అనమాట. ఇంతవరకు ఈ ఫోన్ అయితే ఓపెన్ చేయలేదు. దానివల్ల ఏంటంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే నాకు పోలేదు, అలానే ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి గైస్, దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి 2021 పర్చేస్ అనమాట. గైస్ చూడండి, ఫిజికల్ కండిషన్ సూపర్ గా ఉండి ఆ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసినా కూడా దాంట్లో ఏం రిపేర్ చేస్తున్నారు మనం చెప్పలేం కదా. బట్ గైస్ చూడండి, ఇది అన్రిపేర్డ్ ఫోన్ అండ్ ఓపెన్డ్ ఫోన్ కాబట్టి నేను ఈ మొబైల్ ఫోన్ అయితే తీసుకున్నాను. అండ్ గైస్, దీంట్లో మనకు స్పీకర్ కూడా కొంచెం లౌడ్ గా రావట్లేదు, స్లోగా వస్తుంది. అండ్ గైస్, దీంట్లో నాకు మెయిన్ గా డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే నాకేం అనిపించలేదు అసలుకి. ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ 2024 ప్రకారం మనం తీసుకోవచ్చు అంట. గైస్ చూడండి, కళ్ళు మూసుకొని ఈ ఫోన్ అయితే మనం పర్చేజ్ చేయొచ్చు. ఎంతకు తీసుకోవచ్చు అంటే ఒక 20,000 లోపలే మనం దీన్ని అయితే తీసుకోవచ్చు అన్నమాట. బట్ గైస్ చూడండి, ఈ మొబైల్ ఫోన్ ని నేను మీకు కొంచెం తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తాను. కాకపోతే అండ్ మీరు కొరియర్ చార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని. అండ్ గైస్, నేను మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.